ఓం జై శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఈరోజు మనం భగవద్గీత అర్జున విషాద యోగము 23వ శ్లోకము విందాం. భగవద్గీత పుస్తకం తీసుకొని నాతో పాటుగా మీరు కూడా చదవండి. యోత్స్యమానానవేక్షేహం యాయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. యోత్స్యమానానవేక్షేహం యాయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ మాట అంటూ ఉన్నాడు. ఉభయ సేనల మధ్య రథాన్ని నిలుపుము శ్రీకృష్ణ. యోత్సమాన అవేక్షే హం. హం అంటే నేను, అవేక్షే చూసెదను, యోత్సమానాన్ యుద్ధానికి వచ్చినటువంటి అందరినీ నేను చూసెదను. యా ఏతేత్ర సమాగతాః ఎవరెవరు ఇక్కడికి వచ్చి ఉన్నారో. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. దుర్బుద్ధి గల దుర్యోధనునకు ప్రియమును కూర్చటానికై యుద్ధమునందు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను చూడాలి అని అర్జునుడు శ్రీకృష్ణునితో అంటూ ఉన్నాడు. యోత్సమానానవేక్షేహం యా ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. యుద్ధమునందు ప్రియమును గూర్చుటకై ప్రియచికీర్షవః దుర్బుద్ధి అయిన ధార్తరాష్ట్రస్య దుర్యోధనకు ప్రియమును చేకూర్చుటకై యుద్ధమునకు వచ్చియున్న సమాగతాః యా ఏతేత్ర ఎవరెవరు యోత్సమానాన్ యుద్ధమునికై వచ్చి ఉన్నారో వారందరినీ అవేక్షేహం నేను చూడాలి. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులనందరినీ నేను దర్శించవలను, పరికించవలను. ఇది అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటూ ఉన్నాడు. యోత్స్యమానానవేక్షేహం యా ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. అర్థమైందా? ఇక్కడ దుర్బుద్ధి అని అర్జునుడు అంటూ ఉన్నాడు. ఎవరిని? దుర్యోధనుని. దుర్బుద్ధి ఎందుకు అని అన్నాడు? పాండవుల వనవాసం పూర్తయిన తర్వాత, అజ్ఞాతవాసం కూడా పూర్తయిన తర్వాత, అజ్ఞాతవాసములో వీరు గాని వాళ్ళని కనుక్కోలేకపోతే, తెలుసుకోలేకపోతే, తెలుసుకుంటే మరో 12 ఏళ్ళు వనవాసం చెయ్యాలని వీళ్ళు గుర్తించలేకపోతే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నటువంటి ఆ రోజు 13 సంవత్సరాల క్రిందట పెద్దల సమక్షంలో ఒప్పందం ప్రకారము ఈనాడు వారికి ఇవ్వాల్సిన రాజ్యమును దుర్యోధనుడు నేనివ్వను,
సూది మొన మోపినంత స్థలము కూడా నేను ఇవ్వను, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అని శ్రీకృష్ణునితో పలికిన మాటలను గుర్తు చేసుకుని దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు అని పలకడం జరిగింది. తరువాత ఇలాంటి దుర్బుద్ధి గల దుర్యోధనునకు ఎవరు సహాయం చేయడానికి వస్తూ ఉన్నారో వాళ్ళని నేను చూడాలి, ఆ రాజులు ఎవరో నేను గుర్తించాలి అంటూ ఉన్నాడు అర్జునుడు. నిజమే కదా, ఇప్పుడు పాకిస్తాను మన ఇండియాపై కాలు దూవుతూ, యుద్ధానికి కాలు దూవుతూ, మనల్ని రెచ్చగొడుతూ, మన నుండే బయటికి వెళ్ళి మన కాశ్మీర్ని ఆక్రమించి ఇప్పుడు మనపైకే యుద్ధంపై కాలు దువ్వడం అనేది ఇది దుర్బుద్ధి కలది. మరి అలాంటి పాకిస్తాన్కు ఏ ఏ దేశాలు మద్దతు ఇస్తూ ఉన్నాయో మనం చూడాలి. అలా చూడడం వల్ల ఏం తెలుస్తుంది, మన శత్రువులు ఎవరో మనకు తెలుస్తుంది. ఇక్కడ అదే అర్జునుడు చేస్తూ ఉన్నాడు. అందుకే శ్రీకృష్ణుడితో 2 సేనల మధ్య రథాన్ని నిలుపు, నేను ఇక్కడికి వచ్చినటువంటి దుర్యోధనుడి కోసం, దుర్బుద్ధి గల దుర్యోధనుడి కోసం వచ్చినటువంటి రాజులందరినీ కూడా నేను దర్శించాలి, వాళ్ళ అంతు చూస్తాను అనేటువంటి భావనతో అంటూ ఉన్నాడు. ఓం నమః శివాయ. మళ్ళీ మనం 24వ శ్లోకం రేపు విందాం. జై శ్రీకృష్ణ.